హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్కి 10/10 9.9 వచ్చిన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్ వాళ్ళు IIIT ఒంగోలు, నూజివీడు, IIIT శ్రీకాకుళంకి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఏపీకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే చూస్తాము. దీనికి ఏపీ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిన డేటు 8/5/2024. లాస్ట్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 25/6/2024 అప్ టు 5 PM. సెలక్షన్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది 11/7/2024 నాడైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళైతే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. అదర్ దాన్ ఏపీ అండ్ తెలంగాణ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే సెకండ్ లింక్ అనేది క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్కి అప్లై చేయాలి కాబట్టి మనం ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేస్తాము. దీనికి SSC హాల్ టికెట్, మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత అమౌంట్ పే చేయాలి, తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి, ఫిల్ చేసి 4th స్టెప్ అనేది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్కి 300 రూపీస్, SC/ST క్యాండిడేట్స్కి 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ముందుగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుందాము. బోర్డ్ ఆఫ్ SSC అని అడుగుతుంది. ఏపీ బోర్డా, TS బోర్డా, CBSEనా, ICSEనా, ఓపెన్ స్కూల్ అనేది అయితే అడుగుతుంది. నేను తెలంగాణ క్యాండిడేట్ ఏపీకి ఎలా అప్లై చేయాలనేది అయితే నేను అప్లికేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కేటగిరీ, క్యాస్ట్ ఏంటిది అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఏ తప్పులు లేకుండానైతే చూసుకోండి. హాల్ టికెట్లో ఉన్నట్టు స్పెల్లింగ్స్ అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే మెమోలో కూడా అవే స్పెల్లింగ్తోని మెమో ప్రింట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇలా అప్లికేషన్ ఫిల్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. అది నోట్ చేసుకొని ఒక ఆడ రాసుకొని అయితే పెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మీరు ఏమి ఎంటర్ చేసారో అవన్నీ క్లియర్గా ఒకసారి చూసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ అనగానే అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనగానే మళ్ళీ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, SSC బోర్డు, క్యాస్ట్, ఎంత అమౌంట్ పే చేయాలని అయితే అడుగుతుంది. దాన్ని నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారానైతే అమౌంట్ అయితే పే చేయాలి. అమౌంట్ పే చేయగానే ఇట్లా ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది, పేమెంట్ ఐడి. ఆ పేమెంట్ ఐడిని కూడా నోట్ చేసుకోండి, లేదంటే క్లిక్కర్ టు ప్రింట్ అనగానే దాన్ని PDF గానే అయితే సేవ్ చేసుకోండి, ప్రింట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయాలి. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మనం అక్కడ నేమ్ అయితే ఇచ్చాం కదా, మిగతా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడైతే మొత్తం ఫిల్ చేయాలి. పేరెంట్ మొబైల్ నెంబర్ అండ్ స్కూల్ కాంటాక్ట్ నెంబర్, స్కూల్ ప్రిన్సిపల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ ఆఫ్ ద స్టూడెంట్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ వాళ్ళైతే క్లిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్యాస్ట్ అనేది అయితే అడుగుతుంది, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి మీ క్యాస్ట్ ఏంటిది అనేది. తర్వాత RGUKT క్యాంపస్ ప్రిఫరెన్స్ అనేది అయితే ఉంది, మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో 4 IIITs అయితే ఉన్నాయి. ముందుగానైతే మీరు ఎందులో అయితే జాయిన్ కావాలనుకుంటున్నానో ప్రిఫరెన్స్ అందులోనైతే ఇవ్వండి. నేనైతే ఒంగోలు బెస్ట్ అనుకుంటున్నాను, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. తర్వాత శ్రీకాకుళం, తర్వాత నూజివీడు, తర్వాత RK ఇలానైతే ఇచ్చాను. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఏమైనా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ కోటా, NCC కోటాలో రావాలి అనుకుంటే వాటి మీద ఎస్ అని క్లిక్ చేయండి. లేదు నాకు ఏ సర్టిఫికేట్ లేదు అనుకుంటే నో అని క్లిక్ చేసేయండి. తర్వాత అడ్రస్ ఆఫ్ ద కరెస్పాండెన్స్, అడ్రస్ అనేది మనది
ఫిల్ అయితే చేయాలి. యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టు ఫిల్ చేయగానే నెక్స్ట్ అనగానే ఎడ్యుకేషనల్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. 10th మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో, సైన్స్లో, ఇంగ్లీష్లో, సోషల్ స్టడీస్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎలాంటి మార్క్స్ వచ్చాయి మీకు గ్రేడ్ వైజ్ ఇచ్చాలి. 10/10, 10, 9 ఇలా మెమోలో చూసుకుంటూ ఆన్లైన్ మెమో ఉంది కదా దాని ప్రకారంగా ఫిల్ అయితే చేయాలి. ఎన్ని మార్క్స్ వచ్చాయని ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నాను కదా. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్లో మీ స్కూల్ నేమ్ ఎలా ఉంటుందో అలా రాయాలి. హాల్ టికెట్ మీద కూడా మీ స్కూల్ నేమ్ అనేది అయితే ఉంటుంది. తెలంగాణ అండ్ డిస్టిక్ ఏపీ వాళ్ళైతే ఏపీ అండ్ వాళ్ళ డిస్టిక్ ఎంటర్ చేయాలి, వాళ్ళ మండల్ ఎంటర్ చేయాలి, స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్లో ఉంటుంది స్కూల్ నేమ్, క్లియర్గా ఎంటర్ చేయండి. తర్వాత స్కూల్ లొకేషన్ అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్కూల్ టైపు మనం అక్కడ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటే అది రెసిడెన్షియలా, జెడ్పిహెచ్ఎస్, జిల్లా పరిషత్సా, మోడల్ స్కూల్సా, బీసీ వెల్ఫేర్సా, ఎస్టీ వెల్ఫేర్సా, కేజీబీలా, కేంద్రీయ విద్యాలయమా, మున్సిపాలిటీ స్కూల్సా, నవోదయ స్కూలా, మీరు ఏ కేటగిరీ చెందిన స్కూల్ అయితే ఆ స్కూల్ను సెలెక్ట్ అయితే చేసుకోండి. బీసీ వెల్ఫేర్ వాళ్ళు బీసీ వెల్ఫేర్, మైనారిటీ వాళ్ళకి ఇట్లా రెసిడెన్షియల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. 9th క్లాస్ ఎక్కడ చదువుతున్నావు అని అడుగుతుంది. నేనైతే తెలంగాణ క్యాండిడేట్ ఏపీ IIITకి అప్లై చేయడం అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఏపీ వాళ్ళు అక్కడ ఏపీ అని పెట్టేసుకోండి, మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ అని పెట్టేసుకొని డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మండల్ అనేది రాదు, ఏపీ అని పెడితే అక్కడ ఏపీ వాళ్ళవి మండల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇలా 4th క్లాస్ వరకు అన్నీ అయితే ఫిల్ చేయాలి. ఒకసారి రీచెక్ చేసుకొని 7 కంటిన్యూ అనాలి. అనగానే ఇమేజ్ అయితే అప్లోడ్ అడుగుతుంది. 100 KB లోపు ఉండాలి. ఎస్ఎస్సి కూడా 100 KB లోపు ఉండాలి. ఎస్ఎస్సి మెమో మన దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి మార్క్స్ మెమో మీద ప్రిన్సిపల్ సంతకం అయితే ఉండాలి, లేకపోతే ఒరిజినల్ హాల్ టికెట్ను స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. ఒరిజినల్ స్కాన్ను చేయాలి, ఎందుకంటే ఆన్లైన్ మెమో ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ తీసుకోవడానికి లేట్ అవుతుంది అనుకుంటే మీ యొక్క ఒరిజినల్ హాల్ టికెట్ను ప్రాపర్గా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో కాపీ కూడా క్లియర్గానైతే ఉండాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే ఒక డిక్లరేషన్ అయితే వస్తుంది. ఆ డిక్లరేషన్ క్లియర్గా మళ్ళీ ఏ తప్పులు లేకుండా మనం అప్లికేషన్ క్లియర్గా ఫిల్ చేసామా లేదా అని ఒకసారి చదువుగా చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని దాంట్లో పేరెంట్ సిగ్నేచర్ అయితే ఉంటుంది, తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్ అని ఉంటుంది, అడ్రస్ సిగ్నేచర్ అయితే పెట్టాలి. దీన్ని మనం పోస్ట్ ఇట్లా ఎటువంటిది కూడా చేయనక్కర్లేదు. ఎవరు పోస్ట్ చేయాలి అని అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు, స్పోర్ట్స్ కేటగిరీ ఉన్న వాళ్ళు, స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ని మళ్ళీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఏపీ వాళ్ళకి పోస్ట్ అయితే చేయాలండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.